కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డిలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే ఈరోజు మనం అందరం బీసీ సంఘాలుగా పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని ముందుకొచ్చి కులగణన చేసి ఆ తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మనందరి పోరాటం మూలంగా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి చాలా షార్ట్ కట్ చెప్తున్నా, 42% రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ చట్టానికి బిల్లుకు ఇలా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఇలా అసెంబ్లీలో మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం మీకు తెలుసు. 42% రిజర్వేషన్లు బిల్లు రాష్ట్రపతి గారికి పంపిస్తే 6 నెలలు వస్తుంది. అది రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసి గవర్నర్ గారికి పంపిస్తే అది గవర్నర్ గారి దగ్గరనే ఉంది. అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టం విడుదల చేస్తే వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి జాగృతి సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి మిత్రులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో కొద్దిగా ఆలస్యం కాగానే గోపాల్ రెడ్డి అనే ఓ మిత్రుడు, మళ్ళీ ఓ రెడ్డి మిత్రుడు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు అన్ని కోర్టులను అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఇవాళ అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. దాంతో తెలంగాణలో మనకు మిత్రులోడో రాజకీయంగా శత్రులోడో తేలిపోయింది. మనకు ఇప్పుడే కాదు, నాటి మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే, మురళీధర్రావు కమిషన్ నుంచి మొదలుకుంటే బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేకులెవరో మన కళ్ళ ముందల స్పష్టంగా అర్థమైంది. అంటే బీసీలకు తరతరాలుగా మన తాత ముత్తాతల నుండి 100 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లు మేమే అడ్డుకుంటాం, బరాబర్ అడ్డుకుంటాం, మీ నోటికాడి ముద్దను గుంజుకుంటాం, మీ తినే కంచంలో మన్ను పోస్తాం, మీరు ఎదగడానికి వీల్లేదు, చదువుకోవడానికి వీల్లేదు, ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, మీరు వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, మీరు పాలకులు కావడానికి వీల్లేదు, నువ్వు గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, చేపలు పట్టాలి, బట్టలు ఉతకాలి, క్షవరాలు చేయాలి, కళ్ళు గీయాలి, పాలు విండాలి, వ్యవసాయం చేయాలనే పద్ధతిలో ఇవాళ రెడ్డి ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళు అడుగడుగును అడ్డుకుంటున్నారు. దీనికి మనమందరం తెలంగాణలో మరి ఏం చేద్దాం? ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అడుగడుగున అడ్డుకుంటున్నారు కాబట్టి దీన్ని మూకుమ్మడిగా మనమందరం ఎదుర్కోవాలి. ఈ రిజర్వేషన్లు ఎవడిచ్చే బిచ్చ కాదు, ఇది మా హక్కు. ఆ హక్కు కోసం దిక్కులు పిక్కటిల్లేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడదామనే ఒక నినాదాన్ని తీసుకొని ఇవాళ విడివిడిగా ఉన్నటువంటి సంఘాలం మనం విడిగా ఉంటే మనం బలహీనమవుతాం. కాబట్టి అందరం జట్టు కడదాం, ఒక బలంగా తయారైదాం, ఈ ఆధిపత్య దొరల పటేళ్ల మీద రాజకీయ పోరాటం చేద్దాం, మన హక్కుల కోసం ప్రాణాలకు తెగించైనా సరే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాటం చేద్దామని చెప్పి ఒకవైపు న్యాయ పోరాటం చేశాం, ఇంకొక వైపు వీధి పోరాటం దిగాం. ఆ వీధి పోరాటంలో భాగంగా మొన్న అక్టోబర్ 12వ తేదీ నాడు హైదరాబాద్లోని అశోక హోటల్లో జేఏసీ ఏర్పడాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా నేను, ఆ తర్వాత విజిఆర్ నారగోని గారు, ఆ తర్వాత దాసు సురేష్ గారు, గుజ్జ కృష్ణ గారు, ఈ 6గురం కలిసి ఒక జేఏసీ ఏర్పడడం కావడం జరిగింది. ఈ 6గురి నేతృత్వంలో జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఈ ఉద్యమం అనేది చాలా తీవ్ర స్థాయిలోకి పోవాలి. మనము ఇలా చావో రేవో పోరాడితే తప్ప
మన హక్కులు దక్కించుకోలేము అని చెప్పి 18వ తారీఖు నాడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ బంద్ పిలుపుని అందుకొని ఎక్కడికక్కడ అంటే 12వ తారీఖు నాడు జేఏసీ ఏర్పాటు చేస్తే 18వ తారీఖు నాడే ఇవాళ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అంటే 6 రోజుల సమయంలోనే ఒక చారిత్రాత్మకంగా బంద్ పిలిపించిన తర్వాత ఇవాళ బంద్ అనేది మనందరూ తెలుసు. మీరందరూ ప్రత్యక్షంగా పాల్గొని అందరిని సమన్వయం చేసుకొని అందరిని పోరాటం కలుపుకొని ఇవాళ బంద్ అనేది కనీవిని రీతిలో ఒక ఆదివాసీ గూడెంలో మొదటిసారి చరిత్రలో బంద్ జరిగింది. ఒక లంబాడి తండలో బంద్ జరిగింది. ఒక కూ గ్రామంలో బస్సు కూడా పోనటువంటి ఒక కూ గ్రామంలో కూడా బంద్ జరిగింది. గ్రామాలలో మేము అనుకున్నాం జేఏసీ పిలిపించినప్పుడు కేవలం మండల స్థాయి వరకే ఉంటుంది బంద్ ప్రభావం అని. కానీ అది బంద్ అనేది గ్రామ స్థాయి పోయింది. పల్లె నుంచి పట్నం వరకు సకలం బంద్ అయింది. ఒక్క ఆర్టీసీ బస్సు, మా ఆర్టీసీ సోదరులు నిరంజన్ గారు, వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు, ఒక్క ఆర్టీసీ బస్సును కూడా రోడ్ల మీదకి రానియకుండా 4 గంటల నుంచే బస్సు డిపోలకు తాళాలు వేసిన